అసలు ఈ మోదీ గారు ఆయన టీం వీళ్ళ ఆలోచన విధానం ఏంటి? అసలు ఇన్నిన్ని ఆయుధాలు మీరు టైం టు టైం కొంటూనే ఉన్నారు. అంటే మీరు ఎవరి కోసరము ఎవరితో యుద్ధము చేయడానికి ఇన్నిన్ని ఆయుధాలను సేకరిస్తున్నారు? ఇవాళ మీరు ఏ ఒక ప్రముఖ యుద్ధ నిపుణుని అడిగారో అనుకోండి, ఇదే మాట్లాడతారు. ఎందుకండి ఇన్ని వేల కోట్లు పెట్టి ఇన్నిన్ని ఆయుధాలు వీళ్ళు ఎందుకు కొంటున్నారు? ఎవరిని బెదిరించడానికి, ఎవరితో యుద్ధము చేయడానికి? చైనా వాడు కూడా ఫైనల్గా లొంగిపోయాడు కదా. చాలురా బాబు, చాలా పెద్ద లెవెల్లో నష్టపోయాము, ఇక మీదట ఈ భారత్తో ఇలాంటి ఒక స్టాండ్ ఆఫ్ అవసరమే లేదు అని వాడు అనుకొని వాడికి వాడుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు కదా లడాక్ వద్ద. మళ్ళీ ఇప్పుడు చూడండి, జస్ట్ 2 days బ్యాక్ వచ్చిన వార్త, 20,000 కోట్లు పెట్టి కొత్త ఆయుధాలను భారత ప్రభుత్వము కొంటుంది. అంటే మోదీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అజిత్ దోవెల్ గారికి వీళ్ళకి యుద్ధాలు చెయ్యాలి అనే సరదా ఉందా? కాబట్టి ఇలాంటి ఆయుధాలను మళ్ళీ కొంటున్నారా? ఏంటి ఇందులో ఉండే మిస్టరీ? మీరు ఆలోచించారు అనుకోండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, నా అభిప్రాయాలు మీకు చెప్తాను, మరి మీరు ఆలోచించండి, ఇది కరెక్టా తప్ప, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఫస్ట్ విషయం మీరు చూసారనుకోండి, 20,000 కోట్లు అంటున్నాను కదా, సో బిగ్ మనీ. ఇందులో వీళ్ళు 12 సుఖాయ్ విమానాలు మార్క్ 1 ఈ విమానాలను కొనబోతున్నారు. ఎంత? 12 విమానాలు. అంటే ఇది ఒక స్క్వాడ్రాన్ కాదండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ స్క్వాడ్రాన్ అన్నప్పుడు మీకు అక్కడ ఎవరు దేన్ని కదపరు. ఇప్పుడు మీకు హసీమరాన్ అండి, లేదా పంజాబ్ వైపు, హర్యానా వైపు ఇక్కడ స్క్వాడ్రాన్స్ ఉంటాయి. వాటి యొక్క పనితనాన్ని మీకు ఒక ఇంటిగ్రేటెడ్ డివిజన్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ 12 యుద్ధ విమానాలు, సుఖాయ్ విమానాలు, రష్యా వాళ్ళకి సంబంధించిన విమానాలు. సో వీటిని మనం కొంటున్నాము అన్నప్పుడు 13,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసామండి. ఆలోచించడము, నెగోసియేషన్స్ ఇవి కాదండి. ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. వీళ్ళు త్వరలోనే సుఖాయ్ విమానాలు తయారు చేసి మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వబోతున్నారు. మరి ఇక్కడ ఎక్కడ తయారవుతుందండి? మనం ఏమైనా రష్యా వాళ్ళకి పేమెంట్ చేస్తున్నామా అంటే ఇక్కడే మీకు ట్రిక్ అంతా ఉంటుందండి. మీకు నాసిక్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనబడే ఒక ఫెసిలిటీ ఉంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ఇక్కడే మీకు ఈ సుఖాయ్ విమానాలు తయారవుతాయి. అప్పుడు మీరు అడగొచ్చు, ఏమంటే మరి తేజస్ని పట్టుకొని ఇలా ఎందుకు వేలాడుతున్నాం? మీరు ఏకంగా రష్యా టెక్నాలజీ సుఖాయ్ విమానాలే ఇక్కడ భారత్లో తయారు చేస్తున్నారు. ఏ లెవెల్కి మనం వెళ్ళిపోయాం? ఇప్పుడు మీరు చైనాతో యుద్ధము అన్నారండి, చైనా వాడు కూడా సుఖాయ్ విమానాలనే తీసుకొస్తాడు. వాడు ఏదో J-20 అంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు, కానీ వాడికి నమ్మకం ఎక్కడ? రష్యా టెక్నాలజీ మీదే. మీకు అటు సుఖాయ్ విమానాలే ఉంటాయి, ఇక్కడ మన వైపు కూడా సుఖాయ్ విమానాలే ఉంటాయి. ఒకవేళ చైనాకు జపాన్కి యుద్ధం అనుకోండి, జపాన్ వాళ్ళు ముందు మనకే కాల్ ఫార్ చేస్తారు, ఏమంటే మీ సుఖాయ్ విమానాలు పంపించండి, ఈ F-35 టెక్నాలజీ ఇక్కడ మ్యాచ్ కావడం లేదు. సో సుఖాయ్ విమానాలు అనేవి 3,000 కిలోమీటర్ల దూరము, అంత రేంజ్ కలిగిన అద్భుతం అండి. సో అలాంటిది మనం ఈ 12 విమానాలను కూడా భారత్లోనే తయారు చేస్తున్నాం. దీనికోసము మీకు డిఫెన్స్ బడ్జెట్ ఎంత? 13,500 కోట్లు. సో ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం అంతా ఏంటి? ఇంజిన్. సో ఇక్కడే ప్రతి ఒక్క దేశము మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ రష్యా. రష్యా వాళ్ళ ఈ ఇంజిన్ టెక్నాలజీ మనకి ఇవ్వచ్చు కదా, ఇస్తే ఈ భారతీయులను ఆపలేము, వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవడి తరము కాదు. కాబట్టి ఈ ఒక్క ఆస్పెక్ట్ని పెట్టుకొని ఇంజిన్ అంటారండి, టర్బో ఇంజిన్ అనండి, ర్యామ్జెట్ ఇంజిన్, దీని గురించే మాట్లాడతారు. మేమిస్తాం అంటారు. ఫైనల్గా ఎవడు ఇవ్వడు. అమెరికా వాడు ఆల్రెడీ చెప్పాడు, మేము పంపిస్తున్నాం మీ తేజస్ విమానానికి ఇంజిన్ అన్నాడు. పంపాడా? ఇవాళ వరకు పంపలేదు కదా. ఈ డిలే ఆ డిలే ఏదేదో చెప్తాడు. ఫైనల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మేము చెయ్యలేము. చేస్తే ఏమవుతుందంటే మనం మాట్లాడుకున్నదే, మనల్ని వీళ్ళు ఆపలేరు. సో ఇలాగ సుఖాయ్ విమానాలు 12 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ ఫెసిలిటీలో మనం తయారు చేస్తున్నాం. మరి ఇందులో ఉండే అస్త్రశస్త్రాలు, ఇందులో ఏకంగా బ్రహ్మోస్ ఇవాళ కూడా రష్యా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, భారత్ వద్ద బ్రహ్మోస్ ఉన్నంత కాలము ఎవరు వాళ్ళని ఏం చెయ్యలేరు. 500 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే బ్రహ్మోస్ని ఈ సుఖాయ్ విమానాల్లో మనం ఫిట్ చేసాం. అలాగే నిర్భయ్ అనబడే ఇంకో మిసైల్ ఏకంగా 1000 కిలోమీటర్లు. ఇట్లా మీకు KH-59 అని ఎన్నో మీకు మిసైల్స్ ఇందులో ఫిట్ చేస్తామండి.
తిరుగులేని బ్రహ్మోస్ అండి, ఇది తిరుగులేని సుఖాయ్ విమానాలు. టోటల్గా గ్రౌండ్ లెవెల్లో అటాక్ చేయగలం. అది ఏ చైనా అయినా, పాకిస్తాన్, ఎవడైనా. ఒక్క అమెరికా, రష్యా విషయంలోనే మనం ఆలోచిస్తాం తప్ప వేరే ఎవడైనా కూడా మనం లెక్క చేయం. సో అలాంటి సుఖాయ్ విషయంలో మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది? మీకు నేరుగా నాసిక్లో ఉండే ఫెసిలిటీకి, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మనం ఇలాగ సుఖాయ్ విమానాలు ఇస్తున్నాం. తరువాత లెవెల్లో మీరు చూసారు అనుకోండి, మీకు వజ్రా అంటారు, వజ్రా K9, అంటే సౌత్ కొరియాకు సంబంధించిన ఒక టెక్నాలజీ, మీకు సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌవిట్జర్. సో దీనిని కూడా మనం దీనికోసం ఎంత 6,500 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము. 100 K9 వజ్రా. సో దీన్ని కొంటున్నాము ఇండియన్ ఆర్మీ కోసం. ఎంత? 100, ఏకంగా 100 కొని ఇప్పుడు ఏమన్నారు అందరూ, హర్యానా వద్ద, పంజాబ్ వద్ద ఇది పనిచేస్తుందండి అంటే, మీకు గాల్వాన్ వ్యాలీ దగ్గర జరిగిన ఘర్షణ ఇప్పుడు K9 వజ్రానంతా కూడా మనం ఎక్కడ, లడాక్ వద్ద మోహరించి ఉంచాం. అంటే సౌత్ కొరియా టెక్నాలజీ, కానీ ఇవాళ లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళు ఇక్కడ గుజరాత్లోనే వీటిని తయారు చేస్తున్నారు. డబ్బంతా ఎక్కడికి వెళుతుంది? ఇక్కడ గుజరాత్లో ఉండే L&T వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చాం. 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. కానీ ఇండియా చుట్టూతే ఈ డబ్బంతా కూడా తిరుగుతుంది. బయట వాళ్ళు ఎవరికి మనం ఇవ్వడము లేదు అనేదే ఇందులో ఉండే సూక్ష్మము. కానీ ఇక్కడ ఏంటంటే, చైనా వాడు పాకిస్తాన్కి J-35 అనబడే 5th జనరేషన్ విమానాలు ఇవ్వబోతున్నాడండి. అంటే J-35 అన్నప్పుడు ఆటోమేటిక్గా F-35 గురించి మనం ఆలోచించాలి. ఇవాళ ప్రపంచంలో టాప్ మోస్ట్ స్టెల్త్ విమానము మీకు F-35 అని చెప్పి ప్రపంచమంతా కూడా అమెరికా వాడు క్యాంపెయిన్ చేస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు. సో దాని యొక్క రివర్స్ ఇంజనీరింగే చైనా వాడు తయారు చేసిన J-35. సో దీనిని వీడు పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాను. ఏవండి, ఇవ్వడం వల్ల ఏంటండి ఉపయోగము అంటే, భారత్ను బెదిరించాలి, మనకు చెక్ పెట్టాలి అన్నప్పుడు వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ఉంది కదా, 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు. టోటల్గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబోతుంది. దీనిని కాపాడుకోవాలి అంటే భారత్ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ మీద దాడులు చేయొచ్చు. బలూచిస్తాన్లో ఉండే మీకు ఈ లిబరేషన్ వారియర్స్, వాళ్ళని పెట్టుకొని పాకిస్తాన్ని మీరు ఈజీగా థ్రెటన్ చేయొచ్చు. సో ఇదంతా ఉన్నప్పుడు పాకిస్తాన్ని ఒక మాదిరిగా కాపాడాలి అని చెప్పి చైనా వాడు భావించి వాడు కొన్ని విమానాలు J-35 విమానాలు పాకిస్తాన్కి ఇస్తున్నాడు. సో దీనికి కౌంటర్గా ఏమిటి అంటే మన బిగ్ బ్రదర్ రష్యా. ఇమీడియట్గా ఈ వార్త వచ్చిన వెంటనే రష్యా వైపు నుంచి ప్రపోజల్ ఏంటి? మా సుఖాయ్ విమానాలు 5th జనరేషన్ విమానాలు Su-57 వీటిని మేము భారత్కి ఇవ్వబోతున్నాము అని చెప్పి వార్త. ఇది విన్న తరువాత అక్కడ చైనా వాడికి, పాకిస్తాన్ వాడికి మీకు ఒక్కసారి మూర్ఛ వచ్చింది. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచంలో F-35 కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సుఖాయ్ 57 విమానాలు. ఇంతకు మించిన షాకింగ్ వార్త ఏమిటి అంటే, ఈ సుఖాయ్ 57 విమానాలను, ఆ టెక్నాలజీని మేము భారత్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. అంటే ఏంటి? నాసిక్లో మీకు అక్కడ ఉండే సుఖాయ్ ఫెసిలిటీలో సుఖాయ్ 57ని మనమే తయారు చేస్తాము, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ చేస్తాము. అంటే ఏ చైనానో పాకిస్తానో కాదండి, మనము రష్యా లెవెల్లో ఆలోచిస్తున్నాం. వాళ్ళ విమానాలను ఇక్కడ భారత్లోనే తయారు చేస్తున్నాం. అలాంటప్పుడు యూ జస్ట్ ఇమాజిన్, సుఖాయ్ 57 విమానాలు భారత్లో ఉంటే మన స్ట్రెంగ్త్ ఏంటి? సో ఇలాగ మనం అన్ని రకాల మీకు ప్రపంచంలో ఉండే అద్భుతమైన అస్త్రశస్త్రాలను ఇక్కడ సేకరించి మన దేశంలోనే తయారు చేసి ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయాలి అనేదే ప్లానా? నాకైతే అలాగే అనిపించింది. మరి ఇన్ని విషయాలు మాట్లాడాం కదా, మీరు ఎందుకండి ఇప్పుడు 20,000 కోట్లు ఖర్చు పెట్టడం అని ఆలోచిస్తున్నారా? లేదండి, ఇది చాలా చాలా అవసరము, మన భవిష్యత్తు కోసము మనము ఒక సెక్యూరిటీ మెజర్గా దీన్ని చూస్తున్నామని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.